స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. బోలి. ఇందులో బోలి అసలు పేరు సులేఖ. అసలు పేరు ఆమెకి సులేఖ. చిన్నప్పుడు మంచం మీద నుంచి ఆమె పడిపోవడం వల్ల ఆమె యొక్క బ్రెయిన్ దెబ్బతింటుంది. అందుకే ఆమెను అందరూ బోలి అంటే అమాయకురాలు అని పిలుస్తారు. వెళ్ళే కదా ఒకసారి వెళ్ళి. ఓకేనమ్మా. ఇందులో ఈమె ఫస్ట్ క్యారెక్టర్ బోలి. నెక్స్ట్ ఎవరు? రామ్లాల్. బోలి తండ్రి. ఊరి ఒక అంటే తన కూతుళ్ళు పెళ్ళిళ్ళ గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటాడు తను. నెక్స్ట్ క్యారెక్టర్ ఎవరు? టీచర్. బోలి జీవితాన్ని మార్చిన గొప్ప వ్యక్తి. తనలోని భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపిన గురువు. లాస్ట్ క్యారెక్టర్ బిశంబర్నాథ్. ఓకేనమ్మా. ఏజ్డ్ పర్సన్. ఓకేనమ్మా. బాగా అత్యాసపరుడు, గ్రీడీ పర్సన్. బోలిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఒక వ్యక్తి. ఇది క్యారెక్టర్స్. ఇప్పుడు కథలో ఫస్ట్ బోలికి కష్టమైన బాల్యం బోలిది. బోలికి 2 ఏళ్ల వయసులో ఈ యొక్క స్మాల్ పాక్స్ అమ్మవారు రావడంతో ఒళ్ళంతా మచ్చలు పడతాయి. ఆమె నత్తిగా మాట్లాడటంతో అందరూ ఆమెను చూసి ఎగతాళి చేసేవారు. దీనివల్ల ఆమె చాలా సిగ్గుపడేది. ఊరిలో కొత్తగా పెట్టిన ప్రాథమిక పాఠశాలకు రామ్లాల్ తన కూతురు బోలిని పంపిస్తాడు. మొదట్లో బోలి భయపడినా అక్కడ టీచర్ చూపించిన ప్రేమ ఆమెలో మార్పు తెస్తుంది. చదువు ద్వారా ఆమె తన భయాన్ని జయించి స్పష్టంగా మాట్లాడడం నేర్చుకుంటుంది. పెళ్ళి. నెక్స్ట్ బిశంబర్నాథ్ అనే ఒక ముసలివాడు బోలిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. పెళ్లి చేసుకోవాలని వస్తాడు. పెళ్లి సమయంలో బోలి ముఖం మీద మచ్చలు చూసి అదనంగా 5,000 రూపాయల కట్నం తిరిగిమ్మని అంటాడు. ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని రామ్లాల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. వెంటనే తన తండ్రి పడుతున్న బాధను చూసిన బోలి పెళ్లిని నిరాకరించి వెంటనే అందరూ ఆశ్చర్యపోతారు. ఎప్పుడు సైలెంట్గా ఉన్న బోలి ఒకేసారి బిశంబర్నాథ్ మీద తిరగబడటంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయి వెంటనే షాక్ అవుతారు. ధైర్యంగా మాట్లాడుతుంది. ఇలాంటి గ్రీడీ పర్సన్ బిశంబర్నాథ్ని పెళ్లి చేసుకోనని తెగేసి బోలి అక్కడ చెప్పేస్తుంది. ఫైనల్గా బోలి తన తల్లిదండ్రులకు సేవ చేస్తానని, తాను చదువుకున్న స్కూల్లోనే నేను కూడా టీచర్గా పనిచేస్తానని బోలి చెప్తుంది. ఈ కథలో ముఖ్యమైన విషయం మోరల్ ఏంటంటే చదువు ఒక మనిషిని ఆత్మగౌరవాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. అమాయకపు బోలిని ధైర్యవంతులుగా తీర్చిదిద్దింది సులేఖగా మళ్ళీ మార్చింది ఆ ఎడ్యుకేషన్ లేకపోతే తన పేరు బోలిగానే ఉండిపోయింది. వరకట్న ఒక వ్యవస్థ కూడా, డౌరీ సిస్టమ్ మరియు ఇంకా సోషల్ ఈవిల్స్ ఇలాంటివి కూడా ఈ లెసన్లో మనకి కనిపించాయి. ఇంకా రోల్ ఆఫ్ ఎ టీచర్. ఒక మంచి టీచర్ విద్యార్థుల టాలెంట్ గుర్తించి వారి జీవితాన్ని మార్చగలరని ఈ యొక్క కథ మనకి నిరూపిస్తుంది. ఓకేనమ్మా. సో ఇంకా మోరల్ మనం చెప్పుకోవడానికి ఈ స్టోరీలో విద్య ఒక శక్తివంతమైన ఆయుధం. ఎడ్యుకేషన్ ఇస్ టూల్ ఆఫ్ ఎంపవర్మెంట్. ఈ కథలో ప్రధాన నీతి ఏంటంటే బోలి చిన్నప్పుడు భయంకరమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తనలో తానే భయపడుతుండేది. కానీ చదువు ఆమెకు లోకం గురించి తెలిసేలా చేసింది. తన హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని ఇచ్చింది. బోలి తన తండ్రి పరువు కోసం ఒక ముసలివాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. కానీ అతను కట్నం కోసం తన తండ్రిని అవమానించాడు. ఆ అవమానం చూసి తట్టుకోలేక ఎదురు తిరిగింది. నీతేంటి? మనం ఎవరికైనా విధేయత చూపించవచ్చు, కానీ మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మరి చేయకూడదు. ఓకేనమ్మా. సమాజం బోలిని ఆమె ముఖం మీద ఉన్న మచ్చల వల్ల, ఆమె నత్తి వల్ల తక్కువ చేసి చూసింది. కానీ చివరికి ఆమె చూపించిన ధైర్యం ముందు అందరూ తలదించుకునేలా అయ్యారు. ఒక వ్యక్తి విలువ వారి రూపం మీద ఉండదు, వారి ప్రవర్తన, వారి యొక్క క్యారెక్టర్ మరియు వారి యొక్క కరేజ్, ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఒక మంచి టీచర్ విద్యార్థుల్లో దాగి ఉన్న భయాన్ని కూడా పోగొట్టి వారిని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దగలరు. సరైన ప్రోత్సాహం ఉంటే ఎంతటి అమాయకురాలైనా సరే వారు అద్భుతాలు చేయగలరు. ఓకేనమ్మా. సో ఇంకా మనలో లోపాలు ఉన్నా సరే కృషి చేస్తే వాటిని మనం అధిగమించవచ్చు. ఓకేనమ్మా. వరకట్నం లాంటి ఆలోచనలు కూడా వ్యతిరేకంగా మనం గొంతు అనేది పైకి ఎత్తాలి. ఇదమ్మా బోల్డ్ లెసన్. ఓకేనమ్మా. డన్. 5 లెసన్స్ అయిపోయాయి. సో ఈ 5 లెసన్స్ ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి వీడియోస్, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది.